హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మనకి మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి సాంగ్ చెంగ్ ఉంటుంది. అలా తనుండి ఎదురుగున్న జింగ్ అనే పర్సన్కి ప్రపోజ్ చేస్తూ ఉంటుంది. అలా తనకి 99 టైమ్స్ ప్రపోజ్ చేసినా కానీ జింగ్ అనే పర్సన్ ఏమో తననేది అసలు ఒప్పుకోడు. ఎందుకంటే తనకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండి తన్ని వదిలిపెట్టి అబ్రాడ్కి అనేది వెళ్ళిపోయింటుంది. కానీ హీరోయిన్ అన్ని టైమ్స్ ప్రపోజ్ చేసినా పట్టించుకోకపోవడంతో హీరోయిన్ తోటి నా లవ్ డ్రామా కంప్లీట్ అయిపోయిందని తన అమ్మ దగ్గరికి వెళ్తుంది. అలా తన అమ్మ ఉండి చెప్తుంది, నీకు ఒక బ్లైండ్ డేట్ అరేంజ్ చేశాను, అలాగే ఆ పర్సన్ చాలా రిచ్ కానీ చాలా మంచివాడని చెప్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఉండి, అమ్మ నేను ఇంకా చిన్నపిల్లని, నాకు అప్పుడే పెళ్ళొద్దు, నాకు జస్ట్ ఇంకా 21 అని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ అమ్మ అనేది ఒప్పుకోదు. అలా నెక్స్ట్ డేనే తన్ని రెడీ చేయడానికి కొంతమంది అనేది వచ్చేస్తారు. అలా హీరోయిన్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారని చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోకుండా హీరోయిన్ అనేది మేకప్ చేయడానికి వెళ్ళిపోతారు. అలా వాళ్ళ అమ్మ అప్పుడు వచ్చి చెప్తుంది, నీకు ఒక బ్లైండ్ డేట్ అరేంజ్ చేశాను కదా, 10K ఖచ్చితంగా నువ్వు అక్కడికి రెడీ అయ్యి వెళ్ళాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అక్కడికి వెళ్తుంది. అక్కడికి చూస్తే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. అలా తన పేరు వచ్చేసి కూడా సేమ్ జింగే ఉంటుంది. అలా హీరోని చూసిన వెంటనే హీరోయిన్ నుండి షాక్ అవుతుంది. తర్వాత తనతో మాట్లాడిన తర్వాత కొద్ది రోజు టైం తీసుకున్నాక అప్పుడు పెళ్లి చేసుకుందాం అనేసరికి హీరో కూడా సరే ఒప్పేసుకుంటాడు. అలా తనకి ఎంతో ఇష్టమైన స్వీట్ కేక్ తేవడంతో హీరోయిన్, నీకు ఇదలా తెలుసు అంటే డిన్నర్ చేసేటప్పుడు నువ్వు తిన్నావు కాబట్టి నీకు ఇంకోటి ఎక్స్ట్రా కొనుక్కున్నానని చెప్తాడు హీరో. అది చెప్పిన హీరోయిన్ వెంటనే చాలా థ్యాంక్స్, అయితే నేను నీకు మనీ రీపే చేస్తాననేసరికి హీరో కూడా సరే అని ఒప్పేసుకుంటాడు. కానీ రీపే చేయకుండా తన కాంటాక్ట్ నెంబర్ అనేది తీసుకుంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమో వెయిట్ చేస్తూ ఉంటుంది. టైం ఆల్మోస్ట్ అయిపోయినా ఇంకా రాలేదు అనుకుంటూ ఉండే టైంకి అప్పుడే అక్కడికి హీరో అనేది వస్తాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ ఉండి, మీరు హీరో వాళ్ళ నాన్నని మీట్ అవ్వచ్చు అన్నా కానీ నేను కొన్ని గిఫ్ట్స్ తీసుకొని వచ్చినాక మీట్ అవుతానని చెప్తాడు. అలా నెక్స్ట్ డేనే మళ్ళీ వాళ్ళనేది బ్లైండ్ డేట్కి అనేది వెళ్తారు. అప్పుడు హీరో ఉండి చెప్తాడు, నువ్వు జింగ్ పర్సన్కి 99 టైమ్స్ ప్రపోజ్ చేసావంట కదా, నిజమే అనేసరికి హీరోయిన్ కూడా అవునని చెప్తాడు. అప్పుడు హీరో ఉండి నేను తనకు అంకుల్ అని చెప్పడంతో హీరోయిన్ నుండి షాక్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ డేనే హీరోయిన్కి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన చెన్ ఫోన్ చేసి మనకు కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి కంప్లీట్ చేయాలని సరికి హీరోయిన్ కూడా సరే నేను చేస్తానని ఒప్పేసుకుంటుంది. అలా తన పని కంప్లీట్ అయిపోయినాక వెంటనే తన బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడేసి తను అనేది లైవ్ స్ట్రీమ్ చేస్తుంది. అలా తనకి ఎంతో ఇష్టమైన సాంగ్ పాడుతూ లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటే హీరో కూడా అవి చూస్తూ తనకి ఎన్నో గిఫ్ట్స్ అనేది పంపిస్తూ ఉంటుంది. కానీ హీరో ఏమో అదొక కొత్త అకౌంట్ వేరేది క్రియేట్ చేసుకొని ఏ ద్వారా అనేది తనకు మనీ పంపిస్తూ ఉంటాడు. అవన్నీ తెలియని హీరో ఏమో ఏనని చాలా లైక్ చేస్తున్నాడని హ్యాపీగా తనకనేది థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. లైవ్ స్ట్రీమ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే హీరోకి జింగ్ అనేది ఫోన్ చేశాడు. అలా హీరోకి ఫోన్ చేసి, అంకుల్ నాకు మీతో కొంచెం పని ఉంది మాట్లాడనేసరికి హీరో ఉండి నేను బిజీ ఉన్నా మళ్ళీ ఫోన్ చేయమని కట్ చేస్తాడు. తర్వాత హీరో ఏమో మళ్ళీ బ్లైండ్ డేట్కి అనేది హీరోయిన్ పిలుచుకొని వెళ్తాడు. అక్కడ హీరోయిన్ ఏమో కొంచెం భయపడుతూ ఇప్పుడు మనం లవర్స్ అంటే అవునని ఒప్పుకోవడంతో హీరోయిన్ షాక్ అలానే ఉంటాయి. హీరోయిన్ దగ్గరగా వచ్చి సీట్ బెల్ట్ అనేది పెడతాడు. అది చూసిన హీరోయిన్ ఏమో నాకు కిస్ చేస్తున్నాడేమో అని కళ్ళు మూసుకుంటే హీరో ఉండి సీట్ బెల్ట్ పెట్టేస్తాడు. తర్వాత షాప్కి వెళ్ళిన వెంటనే అక్కడికి ఎంతో ఇష్టమైన హీరోయిన్కి ఒక స్వీట్ కేక్ లాంటిది ఐస్ క్రీమ్ అనేది కనిపిస్తాడు. అలా హీరోయిన్ నువ్వు టేస్ట్ చేసేసరికి హీరో ఉండి హీరోయిన్ తాగినేదే తాగేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో నేను ఎంగిలైంది అన్నా కానీ హీరో ఉండి అదేం లేదు కానీ ఇంకా ఇప్పుడు చాలా టేస్టీగా ఉందని చెప్పడంతో హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత వాళ్ళు రెస్టారెంట్కి వెళ్తారు. రెస్టారెంట్లోనే హీరోయిన్కి ఫొటోస్ తీసి అలాగే ఇన్స్టాగ్రామ్లో అనేది పెడుతుంది. హీరోయిన్ కూడా ఒకసారి ఫాలో అవుదామని చెప్పేసరికి హీరో కూడా తన కొత్త ఐడి కాకుండా పాత ఐడి అనేది చూపిస్తాడు. ఆ ఐడి చూసిన వెంటనే నువ్వు రీసెర్చ్ కంపెనీకి CEO అలాగే చైర్మన్ అని చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారని చెప్పేసరికి హీరో అవేం పట్టించుకోడు. అలాగే హీరో గురించి వాళ్ళ క్లాస్లో ప్రొఫెసర్ని తిడుతుండేసరికి హీరోకి అనేది కొంచెం కోపం వస్తున్నా అవేం పట్టించుకోడు. తర్వాత హీరోయిన్ క్లాస్కి వెళ్ళాలని తన ఫ్రెండ్ మెసేజ్ చేయడంతో సరే నేను రేపు ఖచ్చితంగా ఎగ్జాక్ట్ టైంకి వస్తాను, లేట్ అయితే ఆ ప్రొఫెసర్ మనల్ని తిడతాడని చెప్పడంతో తన బెస్ట్ ఫ్రెండ్ కూడా సరే అంటారు. కానీ నెక్స్ట్ డే హీరోయిన్ లేట్ రావడంతో తన బెస్ట్ ఫ్రెండ్ కోపంగా తిడుతూ నువ్వు ఎప్పుడు ఇంతే, నీ పని ఏవి కావని పరిగెత్తుకుంటూ లోపలికి వస్తారు. అక్కడ హీరోయిన్ చూసిన వెంటనే షాక్ అవుతుంది. అలాగే తన బుక్స్ కూడా పాడేసుకోవడంతో అందరూ నవ్వుతూ ఉంటారు. హీరోయిన్ వచ్చిందే లేటు, మళ్ళీ అలానే నిలబడతా వచ్చి నీ సీట్లో కూర్చొనేసరికి హీరోయిన్ నుండి కూర్చుంటుంది. అలా హీరోయిన్ చూస్తూ దొంగ సచ్చినాడు, నాకు అన్ని అబద్ధాలే చెప్పుకుంటున్నాడు, నమ్మకూడదు హీరోని తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే హీరో ఉండి తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుని అందరినీ అటెండెన్స్ చేస్తూ పరిచయం చేసుకుంటూ ఉంటే హీరోయిన్ నుండి పలకదు. అలా హీరో కోపం వచ్చేసరి అయితే ఆఫీస్ రూమ్లో మీట్ అవ్వు, నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుందని చెప్పేసరికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు ప్రొఫెసర్, మనకు ఖచ్చితంగా చాలా పనిష్మెంట్స్ ఇస్తారని మాట్లాడతారు. హీరోయిన్ లోపలికి వెళ్ళేసరికి హీరో ఉండి నీకు పనిష్మెంట్ ఉంది కదా, నువ్వు ఖచ్చితంగా కిస్ చేయాలని చెప్పేసరికి హీరోయిన్ భయపడి కిందకి తన
షూలేస్ పడిపోయిందనే విధంగా కట్టుకుంటూ ఉంటుంది. తర్వాత హీరో నువ్వు చాలా కోపంగా ఉన్నావు కదా, ఇదిగో నీకు ఇష్టమైన టీ అని చెప్పడంతో హీరో నుండి నా కోసం ఎందుకు తెచ్చావంటే నేను నీకు అబద్ధం చెప్పా కదా, అందుకే నీకు ఒక చిన్న గిఫ్ట్ అని చెప్తాడు. అలా హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా తీసుకుంటుంది. కానీ తాగకపోవడంతో హీరో కొంచెం మొండి చేయడంతో హీరోయిన్ తాగుతుంది. సరే అయితే నీకు దీంట్లో మార్క్స్ చాలా తక్కువ వచ్చాయి కదా, నేను నీకు హెల్ప్ చేస్తాను కూర్చొని హీరోయిన్ కూడా దగ్గరుండి లెసన్ చెప్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమో ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది. అలా హీరోని చూస్తూ తను ఇంత చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కానీ నన్ను ఎందుకు లవ్ చేస్తున్నాడు, అలాగే నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని మాట్లాడుతూ ఉండేసరికి అలా తను ఫ్లాష్ బ్యాక్ లెక్కని తన ఇమాజినేషన్ లెక్క వెళ్ళిపోతుంది. అలా హీరో తనకి ప్రపోజ్ చేసినట్టు అలాగే తన గురించి మాట్లాడుతున్నట్టు అవన్నీ ఇమాజినేషన్ చేసుకునేసరికి హీరో ఎంత పిలుస్తున్నా కానీ హీరోయిన్ పలకదు. అలా ఏం ఆలోచిస్తున్నావు అనేసరికి నా గ్రేడ్స్ చాలా తక్కువ వచ్చాయి కదా అని వెంటనే టాపిక్ అనేది డైవర్ట్ చేస్తుంది. తర్వాత హీరోయిన్ వెంటనే తన డార్మెటరీలోకి వచ్చేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ నుండి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళాం, ప్రొఫెసర్ ని వదిలిపెట్టలేదని చెప్పేసరికి ప్రొఫెసర్ గురించి తలుచుకుంటూ ఉంటుంది. అలా హీరో తనకి ఇచ్చిన టీ అలాగే తను చూసుకున్న కేరింగ్ అవన్నీ గుర్తు రావడంతో అదేం లేదు నాకు కొంచెం పనిష్మెంట్ ఇచ్చాడని అంటుంది. అప్పుడే తనకి మళ్ళీ రోజు బ్లైండ్ డేట్ ఉందని గుర్తొచ్చిన వెంటనే తన డ్రెస్ ఏది వేసుకోవాలని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే తన బెస్ట్ ఫ్రెండ్ ఉండి ఎందుకు నువ్వు ఇంతలా రెడీ అవుతున్నావు అనేసరికి నేను లైబ్రరీకి వెళ్ళాలి అందుకే డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను అనేసరికి అయితే సరే నేను కూడా నీతో పాటు వస్తానని చెప్పేసరికి అప్పుడే హీరోయిన్ అనేది ఫోన్ వస్తుంది. అమ్మ నేను ఇప్పుడే వచ్చేస్తానని టాపిక్ డైవర్ట్ చేసి నేను అమ్మ దగ్గరకు వెళ్తున్నాను, ఇది ఒక్కొక్కసారి క్షమించని బయట హీరో ఉంటే హీరో కార్లో ఎక్కి అనేది అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా హీరో ఉండి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేసరికి నీకు మార్క్స్ తక్కువ వచ్చాయన్నావు కదా అందుకే నేను ఒక ప్లేస్కి తీసుకెళ్తా అని తన కంపెనీకి అనేది తీసుకొని వెళ్ళిపోతాడు. అలా కంపెనీ దగ్గరికి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన జీ అనేది వస్తాడు. అలా వాళ్ళ మెంబర్స్ అందరికి హీరో ఒక అమ్మాయిని పిలుచుకొచ్చాడు, అలాగే తను లవ్ చేస్తున్నాడు అంటాడు. అందరికి మెసేజ్ చేసి కంపెనీ లోపలికి అనేది వెళ్ళిపోతాడు. అలా హీరో ఏమో ప్రతి ఒక్కరికి హీరోయిన్ పరిచయం చేయాలని అందరినీ పిలవడంతో హీరోయిన్ నుండి దిక్కులు చూస్తూ ఉంటుంది. అలా తన మనసులోనేమో నేను డేట్ కానీ వస్తే ఇంత బారాడు అయితే తనేమో వాళ్ళ కంపెనీకి పిలుచుకొచ్చి ఆ ప్రాజెక్ట్స్ ఈ ప్రాజెక్ట్స్ అని పెడుతున్నాడని మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ తను పని చేసుకుంటూ ఉంటే అక్కడికి ఒక ఎంప్లాయీ అనేది వస్తుంది. తన పేరు వచ్చేసి లో ఉంటుంది. అలా తను అంటుంది నేను హీరోని లవ్ చేస్తున్నాను, హీరో కూడా నన్ను లవ్ చేస్తున్నాను చెప్తూ ఉంటే అప్పుడే హీరో వచ్చి నేను నిన్నేం లవ్ చేయట్లేదు, అలాగే తనే నా గర్ల్ ఫ్రెండ్ అని హీరోయిన్ అనేది పరిచయం చేసి అక్కడి నుంచి అనేది తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే ఆ అమ్మాయికి నీ లిమిట్స్ లో నువ్వు ఉండని చెప్పడంతో ఆ అమ్మాయికి అనేది చాలా కోపం వస్తుంది. తర్వాత తన రూమ్ లోకి వచ్చినసరికి తన బెస్ట్ ఫ్రెండ్ నుండి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు ఏం చేసావు అనేసరికి ఏం చేయలేదని చెప్తుంది. అలాగే మన ప్రొఫెసర్ నిన్నెందుకు అంతగా టార్చర్ చేస్తారు అనేసరికి పాపం తన బెస్ట్ ఫ్రెండ్కి నిజం తెలియదని ఏమీ లేదని దాటేస్తుంది. అప్పుడే హీరోయిన్ హీరోకి మెసేజ్ చేయడంతో హీరో కూడా మెసేజ్ చేసి వెంటనే తనకు అనేది ఫోన్ చేస్తాడు. అలా హీరోయిన్ ఏం మెసేజ్ చేస్తుంటుంది అంటే బాయ్ ఫ్రెండ్ అని మెసేజ్ చేయడంతో చాలా హ్యాపీగా అంటే నేను తన బాయ్ ఫ్రెండ్ కదా అని ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందామని కనుక్కుంటాడు. తర్వాత నెక్స్ట్ క్లాస్లో నా హీరోకి ఒక టీ అనేది తీసుకొని వస్తుంది హీరోయిన్. నువ్వు తాగని తాపుతూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అనేది వచ్చేస్తాడు. జింగ్ రావడంతో నువ్వేంటికి ఇక్కడ అనేసరికి హీరో బాయ్ ఫ్రెండ్ ఏమో నేను ప్రొఫెసర్ని మీట్ అవ్వడానికి వచ్చానని చెప్తాడు. అలా ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి నా పేపర్స్ ఒకసారి చెక్ చేయను అంటే హీరో ఏమో నాకు మెయిల్ చేయను నేను అప్పుడే చూస్తానని చెప్తాడు. అలా మీ ఇద్దరు ఎందుకు ఇంత దగ్గరగా ఉన్నారని చెప్పేసరికి మేము డేట్ చేసుకుంటున్నామని హీరో డైరెక్ట్గా ఒప్పేస్తాడు. అది తెలుసుకున్న హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఏమో షాక్ అవుతాడు. తన ఎదురుగా టీ తాగడంతో హీరోయిన్ బాయ్ ఫ్రెండ్కి అనేది కోపం వస్తుంది. అలా నెక్స్ట్ మళ్ళీ లైవ్ స్ట్రీమ్ అనేది స్టార్ట్ చేస్తుంది. లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేసిన వెంటనే హీరో ఉండి మళ్ళీ తనతో మాట్లాడడానికి అలాగే తనకి అనేది గిఫ్ట్స్ పంపించేస్తాడు. తర్వాత హీరో ఒక పని మీద అనేది తన కంపెనీ కోసం ఒక ఊరికి అనేది వెళ్ళిపోయింటాడు. అక్కడ హీరోయిన్తో మెసేజ్ చేస్తూ ఉంటే హీరోయిన్ ఏమో తన లైవ్ స్ట్రీమ్ మళ్ళీ స్టార్ట్ చేయడంతో హీరో మళ్ళీ తన లైవ్లోకి వచ్చి తనకు అనేది కొన్ని గిఫ్ట్స్ పంపిస్తాడు. అలా హీరో ఏమో హీరోయిన్తో మెసేజ్ చేస్తూ ఉంటే పక్కనున్న వాళ్ళందరూ కూడా హీరో ఎవరినో లవ్ చేస్తున్నాడు అందుకే తను చాలా మెసేజ్ చేస్తున్నాడు అని మాట్లాడుకుంటూ అప్పుడే హీరోయిన్కి తన బెస్ట్ ఫ్రెండ్ వచ్చి ఈరోజు నీ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వచ్చిందంటే మనం ఖచ్చితంగా ఆ పార్టీకి మీట్ అవుదామనేసరికి హీరోయిన్ కూడా సరే అనే తప్పక అక్కడికి అనేది వెళ్ళిపోతుంది. అలా హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఏమో ఒక మంచి మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వింటారు. జింగ్ గర్ల్ ఫ్రెండ్ ఏమో హీరోయిన్ చూసిన వెంటనే మంచిగా గ్రీట్ చేస్తుంది. అలా హీరోయిన్ ఏమో ఒక ఫోటో తీసి తన ఇన్స్టాగ్రామ్లో అనేది పోస్ట్ చేసుకుంటుంది. మిగతా వాళ్ళేమో హీరోయిన్కి జింగ్ అసలు సెట్ కాడని మాట్లాడుతూ ఉంటే జింగ్ ఏమో హీరోయిన్ చూస్తూ ఉంటాడు. అలా అందరూ డిన్నర్ చేస్తూ ఉంటే మరోవైపు ఏమో హీరోయిన్ ఇన్స్టాగ్రామ్లోనే ఫోటోననే చూస్తాడు. అలా ఫోటో చూసి అలాగే అక్కడ జింగుని చూసిన వెంటనే తనకు అనేది చాలా కోపం వస్తుంది. వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఎగ్జాక్ట్గా హీరోయిన్ ఎక్కడుందో కనుక్కోమని చెప్పి ఆ హోటల్కి అనేది వెళ్ళిపోతాడు. అలా అక్కడ హీరోయిన్ చూసిన వెంటనే మిగతా వాళ్ళందరూ అనేది షాక్ అవుతారు. ఎందుకంటే తను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, మన
ప్రొఫెసర్ కూడా కావడంతో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారనేసరికి నేను హీరోయిన్ని పిలుచుకొని వెళ్ళడానికి వచ్చాను, అలాగే హీరోయిన్ తరపున నేనే ఆల్రెడీ మీకు బిల్ పే చేస్తానని చెప్తారు. కానీ హీరోయిన్ నుండి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పేసరికి హీరోని మనం వెళ్ళిపోదాం రా, నీతో నాకు కొంచెం పని ఉందని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని వెళ్ళడానికి అనేది వెళ్తుంది. అలా అందరికి కూడా గ్రీట్ చేసేసరికి జింగ్ గర్ల్ ఫ్రెండ్కి ఏమో చాలా కోపం వస్తుంది, ఎందుకంటే తను ఇంకా ఇంత రిచ్ పర్సన్ని లవ్ చేస్తుందని. తర్వాత హీరో ఏమో ఒక ప్లేస్ తీసుకెళ్ళి, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్, నేను బాధలో ఉన్నా అలాగే సంతోషంలో ఉన్నా, ఇక్కడికే వచ్చి డ్రింక్ చేస్తూ ఉంటానని చెప్పేసరికి హీరోయిన్ నుండి తన మనసులో అయితే తను నన్ను నిజంగానే లవ్ చేస్తున్నాడు, అలాగే తన సీక్రెట్స్ కూడా నాకు చెప్తున్నాడు అని గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు హీరోయిన్ నుండి నువ్వు ఎందుకు జింగ్ లవ్ చేసావు, అలాగే ఎందుకు అన్ని టైమ్స్ ప్రపోజ్ చేసావు అని అడిగితే నిజం అనేది చెప్తుంది. ఫ్లాష్ బ్యాక్లో నా హీరోయిన్ స్కూల్కి వెళ్ళేటప్పుడు హీరో వాళ్ళ ఇంట్లోకి అనుకోకుండా వచ్చి అక్కడున్న గ్లాసెస్ అన్నీ పలకొట్టింటుంది. అవి చాలా రేట్ కావడంతో అక్కడున్న మేట్స్ అందరూ మాట్లాడుకోవడంతో హీరోయిన్ పారిపోతూ ఉంటే జింగ్ అనేది తను సేవ్ చేస్తాడు. అలాగే ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పడంతో జింగ్ కూడా ప్రామిస్ చేయడంతో అప్పటి నుంచి తను అనేది లవ్ చేస్తూ ఉంటాడు. అలా లవ్ చేయడంతో అవన్నీ అనేది నిజాలనే చెప్తాడు. కానీ అంతకుముందు కంటే హీరో కూడా హీరోయిన్ అనేది అదే ఇంట్లో చూసింటాడు. అలా హీరోయిన్కి రీపే చేయడానికి తను అనేది కొత్త సెట్ని తెప్పించడానికి అక్కడున్న బట్లర్కి చెప్పడంతో అప్పుడే హీరోయిన్ని హీరో చూసి సరే ఆల్రెడీ నేను నీకు పే చేశాను కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పడంతో హీరోయిన్ అనేది థ్యాంక్స్ అని చెప్పింటుంది. అవన్నీ హీరో గురించి తెలిసిన విషయాలన్నీ హీరోయిన్కి అవన్నీ ఏం గుర్తుండవు. అలా హీరో ఉండి అయితే నా గురించి నువ్వు మొత్తం మర్చిపోయావు, ఆ రోజు ఇంట్లో జరగనేటివి అని చెప్పడంతో హీరోయిన్ అవేం పట్టించుకోదు, ఎందుకంటే ఆల్రెడీ హీరోయిన్ ఫుల్ తాగి తన అనేది పడిపోయి ఉంటుంది. అలా రూమ్ తీసుకుని వెళ్ళిన వెంటనే నెక్స్ట్ డే హీరోయిన్ ఏమో జరిగిందని గట్టిగా అరవడంతో హీరో వచ్చి ఏం జరిగింది, ఏం జరగలేదు, నువ్వు నీ పిచ్చి వేషాలు లేవు, స్కూల్కి కాలేజ్కి టైం అవుతుంది అనేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. అలా హీరోయిన్కి ఏమో గర్ల్స్ డ్రెస్సెస్ ఏం లేకపోవడంతో హీరో డ్రెస్ అనేది ఇస్తాడు. అలా హీరోయిన్ తన డ్రెస్లో మొత్తం మునిగిపోవడంతో అలాగే నడం లూజ్ అవ్వడంతో తన టైతో అనేది ఫిట్ చేస్తాడు. అది చూసిన హీరోయిన్ తనకు చాలా స్కిల్స్ ఉన్నాయి, అలాగే చాలా బాగా టై చేయడంతో హీరోయిన్ అంటే హ్యాపీ ఫీల్ అవుతుంది. తర్వాత హీరో ఉండి సరే అయితే నీకు డ్రెస్సెస్ ఏం లేవు కాబట్టి వెళ్ళి షాపింగ్ చేద్దాం, ఫస్ట్ తిందాం అనేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పేసుకుంటుంది. అలా వాళ్ళనేది తినేది అయిపోయిన తర్వాత హీరో ఉండి సరే వెళ్ళాం పదాన్ని పిలుచుకునేది వెళ్ళిపోతాడు. అలా షాపింగ్కి వెళ్ళిన వెంటనే అక్కడ హీరోయిన్ చూసి తనకు నచ్చిన డ్రెస్సెస్ ఇవ్వనేసరికి ఇవి చాలా కాస్ట్లీ, మనం వేరే దగ్గరకు వెళ్దామన్నా కానీ హీరో ఉండి వద్దంటాడు. అలా సరే అయితే నేను ఒక డ్రెస్ తీసుకుంటా అన్నా కానీ హీరో ఉండి తన కార్డు ఇచ్చి మొత్తం అనేది పే చేస్తాడు. హీరో ఏమో నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు కదా అనేసరికి హీరో నుండి ఒప్పుకోదు. అప్పుడే అక్కడ తన హీరో వాళ్ళ రూమ్ని కాలింగ్ బెల్ మోవడంతో హీరో నుండి వెళ్ళి దాచుకోవడానికి వెళ్ళిపోతుంది. అలా హీరోయిన్ వెళ్ళిపోయిన వెంటనే హీరో నుండి డోర్ ఓపెన్ చేయడానికి అనేది వెళ్ళిపోతాడు. అలా డోర్ ఓపెన్ చేస్తే అక్కడ జింగ్ ఉండడం చూసి షాక్ అవుతాడు. సరే ఇక్కడికి ఎందుకు వచ్చావు అనేసరికి హీరోయిన్ లోపల ఉందని అడిగితే తను లేదని చెప్తాడు. అప్పుడే తనకి హీరోయిన్ వాళ్ళ ఫోన్ మొబైల్ అనేది రింగ్ అవుతుంది. అది చూసిన వెంటనే ఇది హీరోయిన్ ఫోన్ మొబైల్ రింగ్ టౌన్ కదా అని చెప్పేసరికి హీరో ఉండి నీ లిమిట్స్లో నువ్వు ఉండు, తను ఆల్రెడీ మూవ్ అయిపోయింది నీ విషయంలోన, అలాగే తను ఇప్పుడు నాకు కాబోయే వైఫ్ అని చెప్తాడు. తర్వాత హీరోయిన్ కాలేజ్కి వెళ్ళిన వెంటనే తన బెస్ట్ ఫ్రెండ్ అలాగే హీరోయిన్ కూర్చుంటే అక్కడికి జింగ్ వచ్చి నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు కదా, నేను నిన్ను లవ్ చేస్తున్నాను చెప్పేసరికి హీరోయిన్ నేను ఆల్రెడీ మూవ్ ఆన్ అయ్యాను, అలాగే నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడని చెప్పి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు అక్కడికి హీరో రావడంతో మీరెందుకు ఇక్కడ వచ్చారని అడిగితే హీరోని నీకు కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చానని తనకి ఎంతో ఇష్టమైన 2 టీలు అనేది తీసుకొస్తారు. అప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ నుండి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసరికి హీరోయిన్ నుండి తన దగ్గరగా వెళ్ళి మనం లవ్ చేసుకుంటున్నాం, అలాగే బ్లైండ్ డేట్లో ఉన్నామని అసలు తనకు చెప్పొద్దన్నా కానీ హీరో నుండి మేము అలా లవ్ చేసుకుంటున్నామని చెప్తాడు. అవన్నీ విన్న హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో రూమ్ దగ్గరికి వెళ్ళి నమ్మక ద్రోహి, నాకే ఇన్ని రోజులు నిజం చెప్పవా, నేను నీ దగ్గర ఉండను, నేను చనిపోతాను టీజింగ్ వాయిస్లో అడిగేసరికి హీరో నుండి సరే నేను నీకు నిజం చెప్తానని తను అనేది పిలుచుకొని కూర్చుంటుంది. అప్పుడు హీరోయిన్ ఇంతకు ముందు నుంచి అలాగే హీరోతో జరిగిన ప్రతి ఒక్క విషయం అనేది షేర్ చేస్తుంది. తర్వాత హీరో ఏమో తన కంపెనీ దగ్గర తీసుకుని వెళ్తే హీరోయిన్ మిగతా వాళ్ళని ఎంప్లాయీస్ అడుగుతారు, నువ్వు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనేసరికి హీరోయిన్ కూడా అవునని చెప్తుంది. అలా హీరో బెస్ట్ ఫ్రెండ్ ఏమో హీరోయిన్ మోసం చేస్తుందేమో అని అనుకుంటాడు. అలా తర్వాత హీరోయిన్ ఒక దాని గురించి ఎంత వెతుకుతున్నా అది అనేది దొరకదు. అప్పుడు అక్కడికి హీరో దగ్గరికి వెళ్ళి చెప్దాం అనుకుంటే అప్పుడు అక్కడికి లీ అనేది వచ్చేస్తుంది. తను వచ్చేది ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు, దానివల్ల ఎన్ని షేర్స్ డెవలప్ అయితే నీకేం తెలుసు అని చాలా కోపంగా తిడుతూ ఉండేసరికి అలా సరే అయితే హీరో దగ్గరికి వెళ్ళి కనుక్కుందామని హీరోకనే చెప్తాడు. అప్పుడు హీరో ఉండి సరే అయితే ఇప్పుడు తనైనా వేరే వాళ్ళ కంపెనీకి ఇచ్చేసింది, అలాగే మన ప్రాజెక్ట్స్ కూడా లీక్ చేస్తుందని చెప్పేసరికి లీక్ కూడా అవునని అంటుంది. కానీ హీరోయిన్ ఏమో నాకు అసలు ఏమీ తెలీదు, అది ఎక్కడికి వెళ్ళిందో నాకే
అయితే వెళ్ళని చెప్పేసరికి అక్కడికి ఒక ఎంప్లాయ్ వచ్చి ఇదిగోండి సార్ హార్డ్ డిస్క్ ఇది ఇక్కడే ఉందని చెప్తుంది. అప్పుడు హీరో ఉండి సరేలే నువ్వు నిజం చెప్పు అని చెప్పేసరికి లీ ఉండి నేనే చేశాను నీ మీద ఇష్టంతో అనేసరికి తన్ని కంపెనీలో నుంచి అనేది ఫైర్ చేసేస్తారు. తర్వాత హీరోయిన్ ఏమో మళ్ళీ తన రూమ్లో పడుకుంటే మళ్ళీ సేమ్ ఇద్దరు అమ్మాయిలు అనేది కనిపిస్తారు. అలా వెంటనే వాళ్ళ అమ్మని పిలిచి ఏం జరుగుతుందమ్మనంటే ఇప్పుడు హీరో వాళ్ళ అమ్మ వాళ్ళను నువ్వు మీట్ అవుతున్నావు కాబట్టి అందంగా కనిపించేకి వీళ్ళని పిలిచానని చెప్పేసరికి హీరోయిన్ నుండి సరైన ఒప్పుకుంటుంది. అలా హీరోయిన్ని ఒక 10 minutes కల్లా చాలా బాగా రెడీ చేస్తూ ఉంటారు. హీరోయిన్ ఏమో కొంచెం టెన్షన్ పడుతూ ఉంటే వాళ్ళ అమ్మ ఉండి నువ్వు టెన్షన్ పడొద్దు నువ్వు చాలా బాగున్నావు అని చెప్పేసరికి మేకప్ వాళ్ళు కూడా చాలా బాగుంది సాంగ్ మేడం అని అంటూ ఉంటారు. అలా హీరోయిన్ వెళ్ళేసరికి అక్కడికి హీరో అనేది వచ్చేస్తుంటాడు. అలా తన ఇంటికి పిలుచుకెళ్ళేసరికి ఈ గ్లాసెస్ ఇక్కడికి ఎలా వచ్చి నేను ఆల్రెడీ బ్రేక్ చేసి ఇరుక్కొట్టాను కదా అప్పుడంటే హీరో ఉండి తననే నిజం చెప్తాడు. నువ్వు పలగొట్టినట్టు కాదు నీకోసం నేను సపరేట్గా తెప్పించాను ఆ రోజు నిన్నకి హెల్ప్ చేసింది నేనని చెప్పేసరికి హీరోయిన్ అనేది మళ్ళీ గుర్తొస్తుంది. అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ అమ్మ వాళ్ళన్న రావడంతో హీరోయిన్ చూసి హీరో వాళ్ళమ్మ నువ్వు చాలా అందంగా ఉన్నావు నా కొడుక్కి కరెక్ట్ సరిపోతావని చెప్పేసరికి హీరో ఉండి అమ్మ మనం కూర్చొని మాట్లాడుకుందాం అనేసరికి వాళ్ళ అమ్మ ఏమో నీ పిల్లని కొద్దిసేపు కూడా నిలబెట్టలేవు అని అడుగుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ నవ్వుకొని సరే అయితే కూర్చుందామని వాళ్ళు అనేది కూర్చోడానికి వెళ్ళిపోతారు. తర్వాత హీరో వాళ్ళ అమ్మ ఏమో తనకి ఎంతో ఇష్టమైన బ్యాంగిల్ అనేది హీరోయిన్కి ఇస్తే హీరోయిన్ నుండి అంటే ఇది చాలా కాస్ట్లీ నాకు వద్దని చెప్పినా కానీ ఇది ఈ ఫ్యామిలీకి తరతరాలుగా వస్తున్నదమ్మా నువ్వు కూడా వేసుకోవాలి ఇప్పుడు నువ్వు ఈ ఫ్యామిలీకి కోడవి కాబట్టి అని చెప్పడంతో హీరోయిన్ నుండి సరైన ఒప్పేసుకుంటుంది. హీరోయిన్ డ్రాప్ చేయడానికి వెళ్తే తను డోర్ ఓపెన్ చేస్తుంటే డోర్ అనేది ఓపెన్ కాదు. అప్పుడు హీరోయిన్ ఎందుకు డోర్ ఓపెన్ అవ్వట్లేదు అని అంటే నేను లాక్ చేసేసాను నువ్వు నాకు గిఫ్ట్ ఇస్తేనే డోర్ ఓపెన్ చేస్తాను అనేసరికి హీరోయిన్ నుండి ఏం మాట్లాడదు. సరే తను ఇబ్బందిగా ఫీల్ అవుతుందేమని డోర్ ఓపెన్ చేసి సరే వెళ్ళొచ్చు అని చెప్పేసరికి హీరోయిన్ నుండి వెంటనే సడన్ గా హీరోకి అనేది కిస్ చేసేస్తుంది. అలా హీరో ఏమో హీరోయిన్ కూడా తిరిగి కిస్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళనేది చాలా హ్యాపీగా ఒక మంచి మూమెంట్ చేస్తూ ఉంటే హీరోయిన్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవడంతో సరే అయితే నువ్వు ఇప్పుడు వెళ్ళిపోమని తర్వాత చూసుకుందామని మళ్ళీ తనకు అనేది ప్రపోజ్ చేస్తాడు. ఇంటికి వచ్చేసరికి వాళ్ళమ్మ ఆ బ్యాంగిల్ చూసి అంటే నిన్ను వాళ్ళ ఫ్యామిలీ కోడలుగా ఒప్పేసుకున్నారని అంటే అవునని చెప్తుంది. అలాగే ఎందుకు నీ లిప్స్ అంత రెడ్గా ఉన్నాయని చెప్పేసరికి తన తల్లికి ఏం చెప్పలేక ఇబ్బందిగా అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డేనే హీరో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తనకి చాలా గిఫ్ట్స్ తెచ్చి అలాగే వాళ్ళ కంపెనీ పరంగా 20% షేర్ కూడా తీసుకొని వచ్చింటారు. అవన్నీ చూసి హీరోయిన్ వాళ్ళ అమ్మనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కొంచెం ఇబ్బందిగా ఇవన్నీ అవసరం లేదని చెప్పినా కానీ హీరో వాళ్ళ అమ్మ ఉండి ఇవి చాలా ఇంపార్టెంట్ మా ఫ్యామిలీకి సంబంధించి ఇందులో నువ్వు సైన్ చేయన్న హీరోయిన్ వద్దన్నా కానీ హీరో సైన్ చేపిస్తాడు. అలా కంప్లీట్ అయిన తర్వాత హీరో ఉండి ఇవి నీకు చాలా ఇంపార్టెంట్ అలాగే ఫ్యూచర్లో నేను ఏమైనా చేసినా కానీ నీకు ఉపయోగపడతాయని చెప్తూ ఉండేసరికి హీరో వాళ్ళ అమ్ముండి నీకు నా కొడుకు ఏమైనా నిన్ను బుల్లి చేస్తే నాకు చెప్పని చెప్తాడు. అలా నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళ కాలేజ్ దగ్గరికి అనేది వెళ్ళిపోతారు. అలా కాలేజీలో హీరోయిన్ మార్క్స్ చూస్తే చాలా తక్కువ రావడంతో హీరో ఉండి చాలా కోపంగా ఉంటే తను అనేది నాకు మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వని అడుగుతుంది. హీరో కూడా సరే అయితే నీకు ట్రైనింగ్ ఇవ్వాలంటే నాకు ఒక గిఫ్ట్ కావాలని మళ్ళీ అనేది తనకి ఇచ్చేసేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరికి కంప్లీట్ అయిపోయినాక హీరో అనేది తనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అలా హీరో నీకు మిల్క్ తీసుకొస్తానని వెళ్ళిపోతే హీరో కంపెనీలోని ల్యాప్టాప్ అనేది చూస్తుంది. ఆ ల్యాప్టాప్లో ఉన్న మిస్టర్ ఏ అకౌంట్ ఓపెన్ కావడంతో అంటే హీరోయిన్ నాకు ఇన్ని రోజులు లైవ్ స్ట్రీమ్లో నాకు హెల్ప్ చేసిందని తను అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత హీరో మిల్క్ టీ తీసుకొచ్చిన వెంటనే ఏంది నా కంప్యూటర్లో చూసావని అంటే హీరోయిన్ ఉండే అడుగుతుంది నువ్వేనా మిస్టర్ ఏ అనేసరికి హీరో కూడా అవును నేను నీకు ఇన్ని రోజులు సపోర్ట్ చేశానని చెప్పేసరికి హీరోయిన్ నుండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే తనకి కిస్ చేసుకున్న వెంటనే ఎందుకు నువ్వు నాకు ఇంత హెల్ప్ చేసావు అనేసరికి హీరో ఉండి నేను నిన్ను చాలా టైం నుంచి ఇష్టపడుతున్నాను అలాగే నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుంచి అని చెప్పడంతో హీరోయిన్ చాలా ఎమోషనల్గా హీరోయిన్ అనేది హక్ చేసుకుంటుంది. అలా తర్వాత సరే అయితే నువ్వు నాకు ఈ విధంగా రీపే చేయాల్సిన పని లేదు నువ్వు నన్ను హస్బెండ్గా పిలిస్తే అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనేసరికి హీరోయిన్ కూడా హస్బెండ్ అని పిలుస్తుంది. అలా నెక్స్ట్ డేనేమో హీరో ఆఫీస్ కంపెనీకి వెళ్ళిన వెంటనే కంపెనీ వాళ్ళందరూ హీరోయిన్ కలుస్తారా లేదని మాట్లాడుకుంటూ ఉంటే హీరో ఉండి మీరు అంత టెన్షన్ పడాల్సిన పని లేదు మేము ఆల్రెడీ ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాం మీరు ఖచ్చితంగా ఎంగేజ్మెంట్కి రావాలని చెప్తాడు. అలా తర్వాత ఎంగేజ్మెంట్ రోజేమో హీరోయిన్ చాలా బాగా రెడీ అవ్వడంతో హీరోయిన్ చాలా అందంగా ఉన్నామని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ నీకు నా ఫ్రెండ్ ఉంది కొంచెం చూసుకొని మాట్లాడన్నా కానీ హీరోయిన్ అవేం పట్టించుకోడు. తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో ప్రొఫెసర్ కరెక్టే మాట్లాడుతున్నాను అంటాడు. అప్పుడే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్కి జింగ్ అనేది ఫోన్ చేస్తాడు. అలా ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారు నేను అక్కడికి వస్తానని చెప్పినా కానీ తన బెస్ట్ ఫ్రెండ్ నువ్వు రావద్దని చెప్తాడు. కానీ హీరో వెంటనే ఫోన్ తీసుకొని అడ్రస్ అనేది చెప్తాడు. అలా అడ్రస్ చెప్పిన వెంటనే హీరోయిన్ నుండి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో
ప్రొఫెసర్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, కరెక్ట్ది బాగా లెక్క చేస్తున్నాడని చెప్తూ ఉంటే హీరోకి చాలా కోపం వచ్చి హీరోయిన్ సైడ్కి తీసుకోని చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ నుండి ఎందుకు జలసీగా ఫీల్ అవుతున్నావు అని అంటే హీరోయిన్ అదేం లేదని చెప్తాడు. అందుకే నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసరికి వెంటనే హీరో ఉండి హీరోయిన్ అనేది కిస్ చేసేస్తాడు. అలా హీరోయిన్ నుండి నువ్వు ఎప్పటికీ నా హస్బెండ్ అలాగే నేను ఎవరిని లవ్ చేయను నిన్ను తప్ప అని చెప్పేసరికి హీరో ఉండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సరే అయితే ఇప్పుడు మన ఎంగేజ్మెంట్ కంప్లీట్ చేసుకుందాం అనేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. అలా ఎంగేజ్మెంట్ రోజేమో హీరోయిన్కి చేతికి రింగు పెట్టి ప్రపోజ్ చేస్తాడు. హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేసిన వెంటనే అక్కడికి జింగ్ కూడా వచ్చింటాడు. జింగ్ ఏమో చాలా ఏడుస్తూ ఇంకేం మాట్లాడాలో అర్థం కాక అక్కడే ఉండిపోతాడు. తర్వాత హీరోయిన్ ఫ్రెష్ అప్ అవడానికి తన రూమ్లోకి వెళ్తే లెగ్స్ అనేది పెయిన్గా ఉన్నాయని అలాగే ఎంగేజ్మెంట్ రింగ్ అనేది పక్కకు పెడుతుంది. అప్పుడే డోర్ శబ్దం రావడంతో డోర్ అనేది ఓపెన్ చేయడానికి వెళ్తే అక్కడ జింగ్ అనేది ఉంటాడు. అలా డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరకు వెళ్ళి నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వవా ప్లీజ్, నేను నిన్ను ఎప్పటికీ వదులుకోను, నేను ఇప్పుడు చాలా రిగ్రెట్గా అవుతున్నానని చెప్పేసరికి హీరోయిన్ నుండి తను అనేది తిట్టి నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది అలాగే నాకు ఒక హస్బెండ్ కూడా ఉన్నాడని చెప్తూ ఉంటే అప్పుడు అక్కడికి అనేది హీరో వస్తాడు. అనుకోకుండా హీరోయిన్ చేయి వైపు చూసిన వెంటనే హీరోకి అక్కడ ఎంగేజ్మెంట్ రింగ్ లేక పక్కన పెట్టిందని హీరోయిన్ ఇలా చేసిందని ఒక క్షణం అనుకుని జింగ్ వైపు తిరిగి తిరుగుతూ ఉంటే జింగ్ కూడా కావాలనే తనని ఇష్టపడుతుంది, అందుకే ఎంగేజ్మెంట్ రింగ్ అక్కడ పెట్టిందని చెప్తాడు. హీరో నుండి తన అబద్ధాలు చెప్తున్నా తన మాటలు నమ్మొద్దని చెప్పేసరికి హీరో నుండి నువ్వు ఇక్కడే ఉండి నాకు కొంచెం పని ఉందని బయటకు అనేది వెళ్ళిపోతాడు. మరోవైపు ఏమో జింగ్ దగ్గరికి తన గర్ల్ ఫ్రెండ్ వచ్చి నేను లవ్ చేస్తున్నాను మన ఇద్దరం మా అప్పట్లాగా ఉందామనేసరికి జింగ్ ఏమో నాకు అసలు నువ్వంటే ఇంట్రెస్ట్ లేదు, నేను ఆల్రెడీ హీరోయిన్ లవ్ చేస్తున్నానని చెప్తారు. అప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ ఏమో కోపంగా తిడుతూ ఉంటుంది. హీరోయిన్ ఏమో హీరోకి ఎక్స్ప్లెయిన్ చేయాలని హీరో వాళ్ళ కంపెనీ దగ్గరకు అనేది వెళ్తుంది. కానీ అక్కడున్న అమ్మాయి ఏమో హీరోకి ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తుంటారు రోజుకి అని చెప్పిన హీరోయిన్ నేను ఆల్రెడీ తను లవ్ చేస్తున్నాను అలాగే మాకు ఎంగేజ్మెంట్ అయిందని రింగ్ చెప్పినా కానీ ఇది ఎంత డైమండ్ రింగ్ అయినా కానీ ప్రతి ఒక్కరు ఇలానే వస్తూ ఉంటారని చెప్తాడు. హీరోయిన్ ఏమో హీరో వాళ్ళ ఇంటి ఎదురుగానే చాలా టైం నుంచి వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే హీరో ఏమో హీరోయిన్ దగ్గరకు వచ్చి నువ్వు ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నావు అని అంటే నీకోసమని చెప్తాడు. అలా సరే అయితే నువ్వు లోపలికి వెళ్ళొచ్చు కదా అని అంటే నాకు డోర్ లాక్ తెలియదని చెప్పడంతో హీరో ఉండి తన హీరోయిన్ చేతితోటి ఫింగర్ ప్రింట్ అనేది ఓపెన్ చేస్తాడు. చూసావు కదా నీకు కూడా ఈ డోర్ లాక్ తెలుసు అని చెప్పేసరికి వెంటనే హీరో ఉండి తను లోపలికి పిలుచుకు వెళ్ళి యాక్ట్ చేసుకుంటాడు. అప్పుడు హీరో నుండి నేను అసలు ఇలా చేయలేదు నువ్వంటేనే నాకు ఇష్టం అని చెప్తుండేసరికి హీరో కూడా నేను నిన్ను నమ్మాను అందుకే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాని చెప్పేసరికి మళ్ళీ నేను ఇన్ని రోజులు ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయలేదంటే హీరో ఉండి తను అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను నా ఫోన్ కంపెనీ మీటింగ్ తోటి స్విచ్ ఆఫ్ చేశానని. అలా వెంటనే హీరోని పిలుచుకొని వెళ్ళి తనకు అనేది ప్రపోజ్ చేయడంతో తనని తాను కంట్రోల్ చేసుకోలేక తనకు అనేది కిస్ చేస్తూ ఉంటాడు. అలా హీరోయిన్ ఇబ్బంది పడడంతో సరే అయితే మన పెళ్ళైనాకి పని కంటిన్యూ చేద్దామని చెప్తాడు. తర్వాత హీరోయిన్ తన లగేజ్ సర్దుకుంటూ ఉంటే తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో ఇప్పటి నుంచి నేను ఈ రూమ్లో ఒక్కదాన్నే ఉండాలని నువ్వు ఆల్రెడీ ప్రొఫెసర్ దగ్గరకు వెళ్తున్నావు ఎప్పటికీ ఇక్కడికి రావని అంటే హీరోయిన్ కూడా అవునని చెప్తుంది. అలా హీరో ఏమో తన కోసం ఎంతో మంచి కాన్సెప్ట్ అనేది ఓపెన్ చేసింటాడు. అలా హీరోయిన్ డైరెక్ట్గా సాంగ్ పాడుతూ అలాగే హీరోకి ప్రపోజ్ చేసేస్తుంది. కానీ అప్పుడే అక్కడికి జింగ్ వచ్చి హీరోయిన్కి ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ నుండి చెప్తుంది నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది అలాగే నా హస్బెండ్ని చూస్తే చాలా జల్సీగా ఫీల్ అవుతాడని చైన్ అనేది చూపిస్తుంది. అది చూసిన జింగ్ ఏమో హీరో కూడా ఆ జింగ్ వైపు చూసి ఏం మాట్లాడు అలాగే హీరోయిన్ ప్రొఫెసర్ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను అలాగే మేము ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయిందని చెప్పేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ షాక్ అవుతారు. హీరో ఏమో తన హ్యాపీనెస్కి హద్దే లేకుండా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే హీరోయిన్ అనేది పిలుచుకొని అనేది వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ నేను ఏమైనా తప్పు చెప్పానని అడిగితే అదేం లేదు నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్తారు. కానీ హీరోయిన్ని తన ఫ్రెండ్స్ అందరూ పార్టీ కావాలనేసరికి తను అనేది పప్పుకి అనేది పిలుచుకొని వెళ్ళిపోతుంది. అలా కొంతమంది ఫ్రెండ్స్ తను హ్యాపీగా ఉండాలని కోరుకుంటే కొంతమంది ఏమో తన్ని చెడిపోవాలని తిడుతూ ఉంటారు. కానీ హీరోయిన్ అవేం పట్టించుకోకుండా తను అనేది చాలా డ్రింక్ అనేది చేసేస్తుంది. అలాగే హీరో గురించి కొన్ని అడుగుతూ ఉండేసరికి తను ఏం చెప్పకూడదని మొత్తం డ్రింక్ తాగడంతో అక్కడికి హీరో అనేది వస్తాడు. హీరో వచ్చి తను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే హీరోని చూసిన వాళ్ళందరూ నాకేమైనా కళ్ళు పోతున్నాయా లేకుంటే నేను ఏమన్నా అబద్ధం అనుకుంటున్నా ఇక్కడికి మన ప్రొఫెసర్ వచ్చి హీరోయిన్ తీసుకొని వెళ్ళిపోయాడని అడిగితే వాళ్ళందరూ కూడా అవునంటారు. మరోవైపు ఏమో హీరోయిన్ రూమ్కి తీసుకుని వెళ్ళిపోయేసరికి హీరోయిన్ మత్తులో తను ఏం చేస్తుందో తనకే తెలియకుండా హీరోని సెడ్యూట్ చేస్తూ ఉంటుంది. హీరో కూడా ఒక క్షణం తననేది టెంప్ట్ అయిపోతూ ఉన్నా కానీ హీరోయిన్ తాగిన మత్తులను అలానే మాట్లాడుతూ అక్కడే అనేది పడుకొని పోతుంది. హీరో అనేది ఇంకా చిన్నపిల్ల వేషాలు సరిపోవట్లేదని తిట్టుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే హీరోయిన్ తను ఏం చేసిందో గుర్తు తెచ్చుకున్న వెంటనే గట్టిగానే అరుస్తుంది. అప్పుడు హీరో వచ్చి సరే అయితే నువ్వు చేసిన వేషాలు నీకు గుర్తొచ్చాయి అనేసరికి హీరోయిన్ వెంటనే
సారీ చెప్పేస్తుంది. సరే అయితే నువ్వు ఈ బుక్ చదువు, అప్పుడు నీకు ఎలాంటి రూల్స్ ఉన్నాయి ఈ ఫ్యామిలీలో తెలుస్తాయని ఒక బుక్ చూపించడంతో, ఎందుకు నేను డ్రింక్ చేయకూడదు, అలాగే నువ్వు ఉన్నప్పుడే డ్రింక్ చేయాలా, ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడకూడదు అని చెప్పేసరికి ఇవి రూల్స్ అంటే రూల్స్ అని కొంచెం అని తిడతాడు. అప్పుడు హీరోయిన్ భయపడి సరే అయితే నువ్వు చెప్పినాక నేను ఎందుకు చేయను, ఖచ్చితంగా చేస్తానని చెప్పడంతో హీరో కూడా సరే అని ఒప్పుకుంటాడు. తర్వాత హీరోయిన్కి రెస్ట్ కావాలని ఇక్కడే ఉండని చెప్పి కొద్దిసేపు తర్వాత మెసేజ్ చేసి ఒక ప్లేస్ దగ్గరకు రమ్మనేసరికి హీరోయిన్ కూడా సరే అని అక్కడ ప్లేస్కి అనేది వెళ్ళిపోతుంది. కానీ అక్కడ ఒక అమ్మాయిని అనేది మీట్ అవుతుంది. తన పేరు వచ్చేసి లూలు అంటుంది. నా పేరు లూలు, నేను హీరో బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పడంతో హీరోయిన్ కొంచెం డౌట్ పడుతుంది. సరే అయితే హీరో ఎక్కడ ఉన్నాడనేసరికి హీరో లోపల ఉన్నాడని చెప్తారు. సరే అయితే అని వాళ్ళిద్దరు సెకండ్ ఇచ్చుకున్న తర్వాత అప్పుడే అక్కడికి హీరో అనేది వస్తాడు. కానీ తనంతగా పట్టించుకోడు. తర్వాత పార్టీ జరుగుతుంటే అక్కడికి హీరో అనేది వస్తాడు. కానీ అక్కడ ఉన్న ఒక ఎంప్లాయీ ఏమో నువ్వు అలాగే లూలు బెస్ట్ మ్యాచ్, అలాగే మీరు పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పడంతో హీరో ఉండి హీరోయిన్ వైపు చూస్తాడు. హీరోయిన్ ఏమో నాకు కొంచెం పని ఉందని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో కూడా తన వెనుక వెళ్తుంటే అక్కడున్న ఒక పర్సన్ అనేమో పిలిచి తనతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి లూలు వచ్చి నేను హీరోని లవ్ చేస్తున్నానని చెప్తారు. అలా హీరోయిన్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి తను అనేది పడుకుని ఉంటుంది. అప్పుడు హీరో ఉండి ఏమైంది, హెల్త్ బాగాలేదని అడిగినా కానీ హీరోయిన్ నుండి ఏం చెప్పదు. సరే అయితే నువ్వు రెస్ట్ తీసుకొని అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ సరే హీరోయిన్ అన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు, నేను ఖచ్చితంగా తనకి పనిష్మెంట్ ఇస్తా అని మాట్లాడుకుంటూ నెక్స్ట్ డే తర్వాత హీరోని మీట్ అవ్వాలని వెళ్ళిపోతుంది. కానీ అంతకుముందే తనకి రెస్టారెంట్కి వచ్చి నువ్వు లంచ్ చేయమని చెప్పడంతో హీరోయిన్ అక్కడికి వెళ్ళి చూస్తే హీరో ఉండి లూలుతో అనేది వెళ్ళిపోవడం చూసి చాలా కోపంగా హీరోని మోసం చేస్తున్నాడని ఏడ్చుకుంటూ తన బెస్ట్ ఫ్రెండ్కి అనేది ఫోన్ చేస్తుంది. తన బెస్ట్ ఫ్రెండ్కి ఫోన్ చేసి హీరో నన్ను చీట్ చేస్తున్నాడు, నేను తనతో ఉండనని చెప్పేసరికి బెస్ట్ ఫ్రెండ్ ఏమో హీరో అసలు అలాంటి పని చేయడు, ప్రొఫెసర్ చాలా మంచివాడు, ప్రొఫెసర్ గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నా కానీ హీరోయిన్ అనేది అవేం పట్టించుకోదు. అలానే ఏడుస్తూ కూడా కూర్చుంటూ ఉంటుంది. అప్పుడు ఈ బెస్ట్ ఫ్రెండ్ ఏమో సరే అయితే నేను వస్తాను, నువ్వు టెన్షన్ పడద్దని తను అనేది బయటకు తీసుకొని వెళ్ళిపోతారు. తర్వాత హీరోయిన్ దగ్గరికి వెళ్ళేసరికి హీరోయిన్ నుండి సరే నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, ఎంగేజ్మెంట్ నువ్వు తీసుకో, అలాగే మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి, నువ్వు నన్ను చీట్ చేస్తున్నావు కదా అని కొట్టడంతో హీరో ఉండి సరే నువ్వు జెల్సీగా ఫీల్ అవుతున్నావు కదా, నీకు ఒక నిజం చెప్తాను చూడు, తను మా సిస్టరు అంతే, తనకి నిజం తెలియదు అని చెప్పేసరికి అలా ఫ్లాష్ బ్యాక్ అనేది చూపిస్తారు. అప్పుడు హీరోయిన్ నాకు కాబోయే వైఫ్ అని చెప్పడంతో లూలో ఉండి కొంచెం టెన్షన్ పడుతుంది. ఏమైందని హీరో అయితే నేను తనకి కొంచెం అబద్ధం చెప్పానని, నేను లవ్ చేస్తున్నానని చెప్పానని చెప్పేసరికి హీరో ఉండి అవన్నీ చెప్పి సరే అయితే నేను ఇదొక్కసారికి నేను క్షమిస్తానని చెప్తారు. హీరో కూడా సరే నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చానని తనకి ఎంతో ఇష్టమైన ఒక చైన్ అనేది తీసుకొస్తాడు. ఆ చైన్ చూసిన వెంటనే హీరోయిన్ చాలా హ్యాపీగా దీనికోసం మనం ఇన్ని రోజులు తిరిగిందంటే అవునని చెప్తాడు. అలా సరే అని నెక్స్ట్ డే వాళ్ళు అనేది పెళ్లి చేసేసుకుంటారు. అలా ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికి హీరోయిన్ నుండి నేను ఇంకా ఇంత చిన్న పిల్లలు ఇంత తొందరగా నాకు పెళ్లి అవసరమా అని అడిగేసరికి ఆల్రెడీ సర్టిఫికేట్స్ వచ్చాయి, నువ్వు చేంజ్ చేసుకోవడానికి వీల్లేదు, సరే నాకు ఎలాంటి గిఫ్ట్స్ కూడా లేవనేసరికి అదిగా కార్లో ఉన్నాయని అప్పుడే హీరో బెస్ట్ ఫ్రెండ్ అనేది బయటకు వస్తాడు. అలా ఫ్లవర్ బుకెస్ తీసుకొని పరిగెత్తుకుంటూ రావడంతో అవి చూసిన హీరోయిన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇవేంటివి అనేసి ఇవి చాలా స్పెషల్ ఫ్లవర్స్ నీకోసమే తెప్పించాను, అలాగే ఈ కార్ కూడా నీకోసమే అని చెప్పేసరికి హీరోయిన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే నైట్ ఏమో హీరోతో ఎలా మాట్లాడాలి, అలాగే ఈ డ్రెస్ వేసుకున్నందుకు హీరో ఏమంటాడని అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే హీరో ఉండి ఎంతసేపు ఇంకా అక్కడే ఉంటావు, త్వరగా రా అని చెప్పేసరికి తను అనేది రూమ్లోకి వెళ్ళిపోతుంది. అలా చూసిన హీరోయిన్ నీకు ఈ డ్రెస్ నచ్చలేదని నేను చేంజ్ చేసుకుంటాను అంటే లేదు చాలా బాగుందని తను అనేది కిస్ చేయడానికి వెళ్తే హీరోయిన్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవడంతో సరే అయితే వెళ్తానని వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ తను అంగీకరించడంతో మళ్ళీ వాళ్ళు అనేది ఆ నైట్ నుండి చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే హీరో ఏమో తన పోస్ట్ అనేది చేస్తాడు ఇన్స్టాగ్రామ్లో మాకు పెళ్ళయిందని. హీరోయిన్ కూడా లైవ్ స్ట్రీమ్లో నాకు పెళ్ళైందని మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించి అలాగే ఎవరో కాదు నా బిగ్ ఫ్యాన్ అయిన మిస్టర్ ఏనే నేను పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో అక్కడున్న ఫాలోవర్స్ కూడా తనకి కంగ్రాట్స్ చేసి ప్రతి ఒక్కరు అనేది మనీ కార్డ్ అనేది పంపించేస్తూ ఉంటారు. హీరోయిన్ చాలా హ్యాపీగా చాలా థ్యాంక్స్ ఇన్ని రోజులు నన్ను ఫాలో అవునందుకని చెప్పడంతో తర్వాత హీరో అనేది అక్కడికి వస్తాడు. సరే రేపు మనకి మ్యారేజ్ ఉంది కదా, ఏ డ్రెస్ వేసుకుంటే సరిపోతుందని చెప్తూ ఉంటే హీరోయిన్ స్టడీ చేస్తూ డ్రెస్ అనేది సెలెక్ట్ చేస్తుంది. హీరోయిన్ ఎందుకు అంత డల్గా ఉన్నవి ఏం నచ్చట్లేదంటే హీరోయిన్ నుండి చాలా నచ్చిందని చెప్తారు. నైట్ హీరోయిన్ పడుకుని ఉంటే తన ఫోన్కి అనేది జింగ్ అనేది మెసేజ్ చేస్తాడు. మెసేజ్ చేసింది హీరో చూడడంతో సరే అయితే నేనే మీట్ అయ్యి జింగ్కి అర్థమయ్యే విధంగా చెప్తానని తను అనేది అనుకుంటాడు. తర్వాత నెక్స్ట్ డే
జింగ్ని మీట్ అవ్వడానికి అనేది వెళ్ళిపోతాడు. అక్కడ జింగ్ ఏమో హీరోని చూసి నువ్వెందుకు వచ్చావు, హీరోయిన్ రాలేదని అంటే తనకి ఈ విషయం తెలీదు, నేనే నీతో మాట్లాడదామని వచ్చాను, నువ్వెందుకు అంత హీరోయిన్ తీసుకుంటున్నావు, ఆల్రెడీ హీరోయిన్ మూవ్ ఆన్ అయిపోయిందని చెప్పేసరికి జింగ్ కూడా సరే అయితే నేను కూడా మూవ్ ఆన్ అయిపోతాను, అలాగే తనకి చెప్పు నేను ఇన్ని రోజులు తను ఇబ్బంది పెట్టినందుకు సారీ, అలాగే నేను తను ఎప్పటికీ డిస్టర్బ్ చేయనని చెప్పేసరికి హీరో కూడా సరే అయితే నువ్వు మూవ్ ఆన్ అయ్యి నీ లైఫ్ గురించి ఆలోచించాను అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ ఏమో పెళ్లి చేసుకోవడానికి అనేది తన డ్రెస్ అలాగే రెడీ అయితే తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో ఏడుస్తూ ఉంటుంది, ఇప్పుడు నిన్ను చాలా మిస్ అవుతానని. అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ నాన్న రావడంతో చాలా హ్యాపీగా హాగ్ చేసుకుంటుంది. తర్వాత సరే టైం అయింది వెళ్దాం రాండి అనేసరికి హీరోయిన్ కూడా సరే అని వెళ్ళిపోతుంది. అక్కడ హీరోయిన్ చూసి తర్వాత హీరోయిన్ చాలా హ్యాపీ ఫీల్ అయితే సరే నీకోసం నేను ఒక గిఫ్ట్ని సర్ప్రైజ్ చేశాననేసరికి హీరోయిన్ కూడా సరే ఏంటిది అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ నుండి నీకు సర్ప్రైజ్ అన్నా కదా కొద్దిసేపు వెయిట్ చేయని, తర్వాత వాళ్ళ పెళ్లి సెరమనీ అంతా కంప్లీట్ అయిపోయినాక హీరోయిన్ నుండి తనకు ఎంతో ఇష్టమైన సాంగ్ హీరో కోసం డెడికేట్ చేస్తున్నానని అందరికీ అనేది అనౌన్స్ చేస్తుంది. హీరో కూడా షాక్ అయ్యి ఇలాంటి సర్ప్రైజ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని అంటూ ఉంటే హీరో నుండి సరే అయితే విను అని తను ఎంతో ఇష్టమైన ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అయిన సాంగ్ అని హీరోయిన్ హీరో వైపు చూస్తూ సాంగ్ అనేది పాడుతుంది. ఆ సాంగ్ ని చూసిన ప్రతి ఒక్కరు అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే హీరోయిన్ చాలా బాగా పాడుతుంది, తను చాలా హ్యాపీగా ఉందని తన బెస్ట్ ఫ్రెండ్ అలాగే మిగతా వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారు. జింగ్ ఏమో హీరోయిన్ వైపే చూస్తూ నేను మిస్ అయ్యాను, నెక్స్ట్ లైఫ్ ఖచ్చితంగా నేను మిస్ అవ్వనని చెప్తాడు. హీరో కూడా హీరోయిన్ కిస్ చేసి చాలా థ్యాంక్స్ ఈ సాంగ్ నా కోసం పాడినందుకు అని చెప్పి తనకనేది కిస్ చేసి హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.